క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి మరొక అమూల్యమైనటువంటి అంశము లేఖనానుసారంగా మనము తెలుసుకొని ఆత్మీయంగా బలపడదాం. ఈ సమయంలో మనము తెలుసుకున్నటువంటి సబ్జెక్టు నీతిమంతుడు పాపములో పడునా. మన సబ్జెక్ట్ అండి, నీతిమంతుడు పాపములో పడునా. ప్రియులారా, ఈ సబ్జెక్టును మనం మనసులో పెట్టుకొని మరి బైబిల్ గ్రంథంలో నుంచి సబ్జెక్టుకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనము జాగ్రత్తగా తెలుసుకుందాం. ఓకే, ఈ విషయాలు మనకు అర్థం కావాలంటే సామెతల గ్రంథము 24వ అధ్యాయము 15-16 ఈ 2 వచనాలు మనము చదువుకుందాం. అందులో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని ఆధారం చేసుకుంటూ ముందుకు మనము వెళదాం. మన అంశానికి సంబంధించిన వచనాలండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 15-16. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచియుండకము, వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. చాలండి. మనము 16వ వచనంలో నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును అనేటువంటి విషయాన్ని మనం చదువుకున్నామండి. అంటే నీతిమంతుడు పాపములో పడునా అనంటే నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును అంటే పడే అవకాశాలు ఉన్నాయి, పడ్డా కూడా లేస్తాడు అన్నట్టుగా మనకి అర్థమవుతూ ఉంటుంది. ప్రియులారా, ఈ యొక్క లేఖనాన్ని మనం ఆధారం చేసుకొని చాలా సంవత్సరాల నుంచి దేవుని యొక్క జ్ఞానాన్ని మనం బోధిస్తున్నాం. దీని మీద అనేకమైన ప్రసంగాలు మనం చేశాం. సంఘంలో ఎవరైనా తప్పు చేస్తే సంఘంలో సంఘ పెద్ద కావచ్చు, బోధకుడు కావచ్చు, పరిచారకుడు కావచ్చు, ఒక సువార్తుడు కావచ్చు, ఎవరైనా సరే తప్పు చేస్తే లేక పాపం చేస్తే ట్రాక్ దిగితే అతని గురించి ఏమంటారో తెలుసా అండి? ఏం కాదులేండి, నీతిమంతుడు కదా, అతను పాపం చేసినా పడిపోయినా 7 మారులు పడ్డా ఆయన లేస్తాడండి, దాని గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదని అంటారు. ఎందుకంటారు? ఈ లేఖనాన్ని అలాగ అర్థం చేసుకొని. ప్రియులారా, అదే మనం కూడా తప్పు చేస్తే వారి వలే బోధించేటప్పుడు మనం కూడా తప్పు చేస్తే కూడా అలాగే మనం సమర్థించుకుంటూ ఉంటాం. చిన్న తప్పే కదండి, నేను పడ్డా కూడా లేతనని చెప్పేసి అంటూ ఉంటాం. మనం కూడా వాక్యాన్ని బోధించేటువంటి మనం కూడా. ప్రియులారా, నీతిమంతులు అసలు పడే అవకాశం ఉన్నదా? అసలు ఒక్కసారి కాదట, 2 సార్లు కాదట, 3 సార్లు కాదట, 7 సార్లు పడతారట. 7 సార్లు పడ్డా వాడు లేచునని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఇలాగే అక్షరార్థంగా అర్థం చేసుకోవాలా, భావపూర్వకంగా అర్థం చేసుకోవాలి? ఎలాగ అర్థం చేసుకుంటే కరెక్ట్? అక్షరార్థంగా అర్థం చేసుకొని చాలామంది పాపము చేస్తూ ట్రాక్ దిగుతూ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ప్రియులారా, వారిని చూసి వారి వెనకాల వారు తప్పు చేస్తే తప్పేం లేదని చెప్పేసి ఇలాగ అనేక మంది పాపంలో పడుతున్నారు. ప్రియులారా, నిజంగా నీతిమంతుడు పాపము చేసే పాపములో పడే అవకాశం ఉన్నదా? ఇప్పటివరకు ఒక కోణంలో మనం తెలుసుకున్నాం కదా, మరొక కోణంలో ఎందుకు తెలుసుకోకూడదు? అసలు వాస్తవమైనటువంటి జ్ఞానం ఎందుకు మనం గ్రహించొద్దు? నీతిమంతులను గురించి క్రొత్త నిబంధన గ్రంథంలో మరి యోహాను గారు ఏమి తెలియజేస్తున్నాడు? తన పత్రిక రాస్తూ పత్రికలో ఏమైనా సెలవిస్తున్నాడో ఒక్కసారి మనము యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలోకి మనం వెళ్దామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8-9 నేను చదువుతున్నాను. అందులో ఉన్న భావాన్ని మీరు గ్రహించాలని ప్రేమతో కోరుతున్నా. నేను యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8-9 చదువుతున్నా.
అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. 9 దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో అని ఉందండి, అని రాస్తున్నాడండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో అంటే దేవుని మూలముగా పుట్టేటువంటి వాడు నీతిమంతుడు, పరిశుద్ధుడు, పాపి కాదండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుసును గనుక రిజల్ట్ ఏంటిది? వాడు పాపము చెయ్యడు. నీతిమంతుడైనటువంటి వాడు పాపము చెయ్యడు, ఎందుకంటే దేవుని మూలముగా పుట్టాడు. వాడు పాపము చెయ్యడు, వాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు కనుక పాపము చెయ్యజాలడు. హైలీ ఇంపాసిబుల్. పాపము చెయ్యజాలడు. ఎవడు? దేవుని మూలముగా పుట్టినటువంటి నీతిమంతుడు. పాపము చెయ్యడు, 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 చెయ్యజాలడు అని చెప్పేసి కన్ఫర్మ్ చేస్తున్నాడు. ప్రియులారా, యోహాను గారు తెలియచేస్తున్నాడంటే ఆయన సొంత జ్ఞానాన్ని ప్రదర్శించి ఇక్కడ చెప్పలేదండి, తన ఊహతో చెప్పలేదు, పరిశుద్ధాత్మ ప్రేరణతో తండ్రి కృపను బట్టి తెలియజేస్తున్నాడు. కాబట్టి నీతిమంతుడుగా పిలువబడుతున్నటువంటి వాడు పాపము చేయటానికి, పాపములో పడటానికి ఛాన్సెస్ లేదు, ఉండదు, ఉండబోదు అని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి. అంతే. మరి బైబిల్ గ్రంథంలో ఇక్కడ ఈ రీతిగా ఉన్నది, సామెతల గ్రంథంలో అక్కడ అలాగెందుకు ఉన్నది? ఎలాగా? సామెతల గ్రంథము 24వ అధ్యాయము ప్రియులారా 15, 16లో అలాగెందుకు రాయబడ్డది? 16వ వచనంలో ఏమనుందండి? నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు అని ఇక్కడెందుకు ఇలాగ రాయబడ్డది? అంటే నీతిమంతులు 7 మారులు పడే అవకాశం ఉందని చెప్పేసి అంటాను ఇక్కడ. నీతిమంతులు పాపంలో పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అంటున్నాడు కదా. దీన్ని అలాగే మనం అర్థం చేసుకోవాలి కదా. మరి ఎందుకు ఇక్కడ ఇలాగ రాయబడ్డది, అక్కడెందుకు అలాగ రాయబడ్డది? ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథంలో చెప్పబడ్డది నమ్మాలా, ఇక్కడ చెప్పబడ్డది నమ్మాలా? అసలు ఏంటిది? ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒకటే సమాధానం ఉంటుంది తప్ప రకరకాల సమాధానాలు ఉండవండి. ఇక్కడ ఒక రకంగా, అక్కడ ఒక రకంగా, ప్రియులారా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండవని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి. అయితే మరి ఇక్కడ సొలొమోను గారు చెప్పిన ప్రకారంగా ప్రియులారా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నీతిమంతులు 7 మారులు పడే అవకాశం ఉన్నదా? అక్షరార్థంగా అర్థం చేసుకుంటే పడతారు అన్నట్టుగానే అర్థమవుతుంది. దీన్ని ఇలాగే మనం అర్థం చేసుకోవాలా? ఇంకేమైనా భావం ఉన్నదా? అసలు ఏ ఉద్దేశంతో అన్నాడు సొలొమోను గారు? నీతిమంతులు పాపంలో పడతారన్న ఉద్దేశమా, లేకపోతే ఇందులో ఇంకేమైనా లోతైనటువంటి జ్ఞానం ఉన్నదా? ఈ విషయం మనకు అర్థం కావాలంటే ప్రియులారా, మనం 16వ వచనం మీద నిలబడితే మనకు అర్థం కాదండి. మనం 15వ వచనం దగ్గరికి మనం వెళ్తేనే, 15 నుంచి చదువుకుంటూ వస్తేనే ఈ 16వ వచనంలో ఉన్న భావం మనకు అర్థమైంది. 15 చదవకుండా అర్థం చేసుకోకుండా డైరెక్ట్గా 16 మనం చదివితే అర్థం కాదు, అక్షరార్థంగానే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చూద్దాం అసలు ఎందుకు అలాగా సొలొమోను గారు అన్నారు. 15వ వచనాన్ని మనం చదువుకుందాం. కొంచెం మీరు కూడా జ్ఞానంతో ఆలోచించండి, దీన్ని పరిశీలించండి. 15లో ఏమంటాడంటే, భక్తిహీనుడా అని అన్నాడు. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచి ఉండకము, వాని విశ్రమ స్థలమును పాడు చేయకము. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు అనడండి. 15వ వచనం 16వ వచనాన్ని మనం కనెక్ట్ చేసుకోవాలి, అప్పుడే అర్థమైంది. ఇక్కడ భక్తిహీనుల యొక్క ప్రస్తావన, నీతిమంతుల యొక్క ప్రస్తావన తెలియజేస్తున్నాడు. భక్తిహీనులతో అంటే దేవుడు అంటే భయము భక్తి లేనటువంటి భక్తిహీనుల గురించి ఏమంటాడంటే,
నీతిమంతుని నివాసం వద్ద పొంచి ఉండకాకు, వాని విశ్రమ స్థలమును పాడు చేయకము. అంటే భక్తిహీనులు ఏం చేస్తారట? భక్తిహీనులు నీతిమంతుని యొక్క నివాస స్థలాలలో పొంచి ఉంటారు. మనం ఎట్లాగో దెబ్బతినిపోయాం, మనం ఎట్లాగో లాస్ అయిపోయాం. కాబట్టి నీతిమంతులు కూడా నాశనం చేయాలి. మనం పాపం చేస్తున్నాం, వారిని కూడా ఈ రొంపిలోకి దింపాలి, ఈ పాపంలోకి దింపాలని చెప్పేసి వారి ఇంటి చుట్టూరే తిరుగుతారట. ఎవరు? భక్తిహీనులు. అదే అంటున్నాడు, భక్తిహీనుడా, నీతిమంతుడు నివాసమునొద్ద పొంచి ఉండకము, వాని విశ్రమ స్థలమును పాడు చేయకము. నీతిమంతుడు 7 మార్లు పడినను నీ వలన, భక్తిహీనుల వలన 7 మార్లు పడినను తిరిగి లేచును. ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. ఇది ఒరిజినల్ మీనింగ్ అండి. అంటే భక్తిహీనుల వలన నీతిమంతులు దెబ్బతినేటువంటి అవకాశం ఉన్నది. అంతే కదండి. వారి నివాసం వద్ద పొంచి ఉండి వారిని పాపంలో పడేయాలని, వారిని శోధించాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. అలాగ వారి ప్రయత్నాలను బట్టి, వారి యొక్క శోధనను బట్టి ఈ నీతిమంతులు 7 సార్లు పడినను అంటే వారి వలన ప్రేరణ చెంది పాపం చేసే కాన్సెప్ట్ గురించి కాదండి. వారు ఎన్నో రకాలుగా శోధించాలని ప్రయత్నం చేసినా ఆ శోధనలకు గురి కాకుండా, ఎన్ని శోధనలు వచ్చినా సరే, వారి వలన ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నీతిమంతుడైనటువంటి వాడు పడకుండా, ఆ శోధనలో కృంగిపోకుండా తనను తను కాపాడుకొని అతను లేస్తాడు అని చెప్పటం కొరకు చెప్పిన సందర్భం ప్రియులారా ఇది. అంతేగాని పాపము చేసేటువంటి కాన్సెప్ట్ గురించి కాదు. భక్తిహీనుల వలన జరిగే నష్టానికి లోబడకుండా ఎన్ని అపాయాలు వచ్చినా, శోధనలు వచ్చినా నిలబడేటువంటి తత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇలాగ మనం అర్థం చేసుకుంటేనే ఈ భావం మనకు అర్థమైంది. కాబట్టి భక్తిహీనుల గురించి, నీతిమంతుల గురించి చెప్పబడ్డ కాన్సెప్ట్ ఇది. భక్తిహీనులు నీతిమంతులని పడేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, వారిని నాశనం చేసే అవకాశాలు ఉన్నాయి. వారు ఎంత నాశనం చేయాలని ప్రయత్నం చేసినా వీరు పడిపోవడానికి సిద్ధపడుతున్న వారు లేతరని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు మనము ఇప్పటివరకు తెలుసుకున్న దానిని మనసులో పెట్టుకొని భక్తిహీనులు నీతిమంతుని యొక్క ఏముందండి నివాసం వద్ద పొంచి ఉండి వారిని పాపములో పడేసే విధంగా ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయా బైబిల్ గ్రంథంలో? భక్తిహీనులు నీతిమంతుల యొక్క నివాసము యొద్ద పొంచి ఉండి నీతిమంతులను కూడా నాశనం చేయాలి అని వారు సిద్ధపడి ప్రయత్నాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఆ టైంలో నీతిమంతులు పడకుండా వారిని వారు కాపాడుకున్నటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఏమైనా ఉన్నాయా అన్నటువంటి విషయాన్ని మనము ఆలోచిద్దామండి. ప్రియులారా, ఈ విషయాలు మనకు అర్థం కావాలంటే మనము దానియేలు గ్రంథంలోనికి వెళ్ళాలి. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో జరిగినటువంటి విషయాన్ని మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. దానియేలు గారు నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఆయన ఎలాంటి నీతిమంతుడు నేను ప్రత్యేకంగా మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు. దానియేలు గారు దర్యావేసు రాజు యొక్క కాలములో నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా బ్రతుకుతున్నటువంటి వాడు. ఆయన కాలంలో వర్ధిల్లుతూ ఉంటున్నాడు, మంచి పేరు ప్రఖ్యాతలు కలిగి నీతిమంతుడుగా ఉంటున్నాడు. ఈ నీతిమంతుడైనటువంటి దానియేలుని నాశనం చేయాలి. ఈ దానియేలులో కొన్ని పొరపాట్లు లేక మిస్టేకులు పట్టుకొని రాజుకు తెలియజేయాలని భక్తిహీనులు ప్రయత్నం చేస్తారండి. దానియేలు ఒక ప్రధానుడిగా ఉన్నాడు. అతని యొక్క రాజ్యంలో, దర్యావేసు రాజ్యంలో ఒక ప్రధానుడిగా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి భక్తిహీనులు లేదు, ఇతనితోటి ప్రధానులైనా సరే ఎవరైనా సరే
ప్రియులారా, దానియేలుని ఒక చెడ్డవాడిగా ట్రీట్ చేయాలి అని చెప్పేసి సకల విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. ఆ టైంలో దర్యావేషు కాలంలో దానియేలుని బ్లేమ్ చేయాలి, రాజు దగ్గర బ్లేమ్ చేయాలి. ఆ ప్రధానమంతుడు పదవిలో ఉంచకూడదు అంటే ఏదో ఒక తప్పు పట్టాలి అని చెప్పేసి రకరకాలుగా భక్తిహీనులు ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. ఆ టైంలో దానియేలు యొక్క క్యారెక్టర్ ఎలాగ ఉన్నది, ఎలాగ వారు ప్రయత్నం చేశారు, ఎలాంటి కుట్రలు చేశారు, ఎలాగ శోధించారు, దానియేలు యొక్క ఇంటి చుట్టూరు ఇంటి దగ్గరకు వచ్చి ఎలాగ పొంచి ఉన్నారు, దానియేలు నాశనం చేయడానికి సిద్ధపడ్డారు. మొన్న విషయాలన్నీ ఇప్పుడు మనం దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం కానీ చదువుకుంటూ ముందుకు వెళ్దామండి. దీంట్లో అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది. చాలా జాగ్రత్తగా నేను చదువుతున్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం కానుంచి, అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చెయ్యువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఎవరు వీరు? భక్తిహీనులండి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 15లో ఉన్నటువంటి భక్తిహీనులు అని మనం అర్థం చేసుకోవాలి. కనుగొనలేక పోయిరి. 5వ వచనం, అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమని కొనిరి. ఇక మన వల్ల కాదు ఇతనిలో లోపాలు కనుగొనటం, రాజుకి సమాచారం అందించడం మన వల్ల కాదు. కాబట్టి ఏదో ఒక కుట్ర చేయాలి, ఒక ప్లాన్ చేయాలి, చేస్తేనే మనం సక్సెస్ అవుతాము. దానియేలు బ్లేమ్ అయిపోతాడు, రాజుకు మనం సమాచారం అందించవచ్చు అని అద్భుతమైన రీతిలో పక్క ప్రణాళికతో ఎలాగ వీళ్ళు నేరం మాపాలని ప్లాన్ చేస్తున్నారో చూడండి. 6వ వచనం, కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనరి, రాజుగు దర్యావేషు చిరంజీవువైయుందువుగాక. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైనటువంటి చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా సాటింపజేయనట్లు యోచన చేసిరి. ఒక చట్టాన్ని చేయాలని చెప్పేసి వీరందరూ కూడా భక్తిహీనులందరూ కూడా ప్రియులారా ఆలోచన కలిగి ఉన్నారు. ఏంటిదా ఆలోచన అనంటే ఎట్లనగా 30 దినముల వరకు ప్రియులారా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే 30 దినముల వరకు అంటే నెల రోజుల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడను ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పెడదోయబడును. ఇది పరిస్థితి అండి. రాజు దగ్గరికి వెళ్ళి మీరు చట్టం చేయాలి. ఏంటి ఆ చట్టం అంటే, ఎవడికి ఏ సమస్య ఉన్నా సరే, ఏ బాధ ఉన్నా సరే, వారు ఏ దేవుడి దగ్గరికి కానీ ఎవరి దగ్గరికి కానీ వెళ్ళి చెప్పుకోవద్దు, సాగిలపడద్దు. ఇది పరిస్థితి. ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా వచ్చి మీ దగ్గరికే చెప్పుకోవాలి, మీతోటే కలుసుకోవాలి, హృదయంలో ఉన్న సంగతులు మొత్తం మీతోటే పంచుకోవాలి. ఇలా అని మీరు చట్టం చేయండి రాజా అని చెప్పేసి ప్రియులారా వారు చట్టం చేపిస్తూ ఉంటున్నారు. కాబట్టి చట్టం అయిందనుకోండి, ప్రతి ఒక్కరు కూడా 30 రోజుల వరకు ఏ సమస్య ఉన్నా కూడా రాజు దగ్గరికి వెళ్ళాలి, రాజుకే తెలియచేయాలి. అంతే తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, ఎవరికి కూడా వారి సమస్యలు చెప్పొద్దు. ఇది సిచ్యువేషన్. అప్పటి వరకు దానియేలు యొక్క పరిస్థితి ఏంది? తనకు ఏదైనా సమస్య ఉన్నా, బాధలున్నా, ఇరుకులు ఇబ్బందులున్నా ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు కాదు. జీవం కలిగినటువంటి దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి కన్సల్ట్ అయ్యేవాడు, దేవుణ్ణే గణపరిచేవాడు, దేవుడికే తెలియజేసేటటువంటి వాడు. సో ఇప్పుడు ఏదో రకంగా నేరం మోపాలి, ఈ యొక్క దానియేలుని డిగ్రేడ్ చేయాలి, రాజు సమక్షంలో నుంచి వెళ్ళగొట్టాలి. ఇది అండి భక్తిహీనుల యొక్క ఆలోచన. ఎప్పుడైతే ఈ చట్టం చేయబడ్డదో, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దానియేలుకు తెలిసిందో,
అప్పుడు ఏం జరిగిందో ప్రియులారా మనం చూద్దామండి. కంటిన్యూ చదువుతున్నాను. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉన్నట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేసిరి. 9వ వచనం. కాగా రాజుకు దర్యావేసు శాసనము రాయించి సంతకము చేసెను. చట్టం చేశాడండి. ఇట్టి శాసనము సంతకము చెయ్యబడినని దానియేలు తెలుసుకొనెను. దానియేలుకి ఇన్ఫర్మేషన్ అందింది. ఇది పరిస్థితి. దానియేలు తెలుసుకొనెను. ఎప్పుడైతే తెలుసుకున్నాడో అతడు తన ఇంటికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళేటట్టండి? నీతిమంతుడైనటువంటి దానియేలు ఎప్పుడైతే ఆ చట్టం చేయబడ్డదో, దాని మీద సంతకం చేయబడ్డదో, రాజు ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకొని డైరెక్ట్గా తన ఇంటికి వెళ్ళాడట. తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఏం చేశాడు నీతిమంతుడు? దయగలిగిన తండ్రి, ఇది పరిస్థితి. ఏ సమస్య ఉన్నా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళొద్దట, ఎవరికి చెప్పుకోకూడదట, రాజు దగ్గరికి వెళ్ళాలట, రాజుకు తెలియచేయాలట. ఆ బాధ అయినా కూడా, ఏదైనా సరే, సమస్యలైనా సరే, ఇది పరిస్థితి తండ్రి. నాకు ఆ రాజుతో పని లేదు, ఎవరితో పని లేదు, మీరు నాకు కావాలి తండ్రి అని చెప్పేసి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయి మేడ మీదకి వెళ్ళి కిటికీలు తీసి యెరూషలేము వైపు చూసి తండ్రి అటువంటి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఇది పరిస్థితి. తండ్రి అటువంటి దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఇది గమనించినటువంటి భక్తిహీనులు ఏం చేశారండి? ఇది గమనించినటువంటి భక్తిహీనులు, ఇతనితో పాటు మిగతా ప్రధానులే కానీ ఇంకెవరైనా సరే, ఈ భక్తిహీనులు ఏం చేశారు? భక్తిహీనులు ఏం చేస్తారని చెప్పేసి సొలొమోను గారు అన్నారండి. చూద్దాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. భక్తిహీనుడా, ఇక్కడికి వెళ్ళాలి. నీతిమంతుని నివాసమునొద్ద పొంచియుండకము అనుంది. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచియుండకము, వాని విశ్రమస్థలమును పాడు చెయ్యకము అని గ్రంథంలో రాయబడ్డది. ఇప్పుడు భక్తిహీనులుగా పిలువబడుతున్నటువంటి వీరు దానియేలు ఇంటికెళ్ళి దేవుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియులారా, అతని యొక్క ఇంటికి వెళ్ళి ఇంటి చుట్టూ రండి ఏం చేస్తున్నారో చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. ఆ మనుషులు గుంపు గూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బ్రతిమాలు కొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి, శాసన విషయమును బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడనూ ప్రార్థన చేయకూడదు, ఎవడైనా చేసినడలా వాడు సింహము గోవులో పడదోయబడినని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా? ఇది విషయం. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందనంటే, దానియేలు ఇంటికి వెళ్ళి మేము చూసేవారికి, పరిశీలించేవారికి, దానియేలు మేడగదిలోకి వెళ్ళి అతడు ఆరాధిస్తున్నటువంటి దేవునికి తన విన్నపాలు తెలియచేస్తున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు, తన బాధలు పంచుకుంటున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రియులారా, ఈ భక్తిహీనులు ఏం చేశారండి? దానియేలు ఇంటికి వచ్చేసి దానియేలుని నాశనం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. దానియేలుని శోధించి ఆ శోధనలో పడేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు ఈ భక్తిహీనులు. ప్రయత్నం చేసినా, ఎలాగ శోధించినా శోధనలో పడ్డాడండి దానియేలు. చట్టం చేసిన ప్రకారంగా ప్రవర్తించాడండి. ప్రవర్తిస్తే సింహాల బోన్లోకి ఎలా వెళ్ళిపోతాడండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శోధకులు, ఆ భక్తిహీనులు దానియేలు దగ్గరికి వచ్చేసి ఎంత ప్రయత్నం చేసినా కూడా అతడు నాశనం కాలేదు, పాపంలో పడలేదు. నీతిమంతుడు పాపములో పడునా మన సబ్జెక్ట్ అండి. నీతిమంతుడు పాపములో పడడు. భక్తిహీనులు ఎంత ప్రేరేపించినా,
ఏ విధంగా ప్రయత్నం చేసినా నీతిమంతుడు అనేటువంటి వాడు పాపంలో పడటానికి ఛాన్స్ లేదు. అందుకొరకే సామెతల గ్రంథము 24వ అధ్యాయము 15లో, భక్తిహీనుడా నీతిమంతుని నివాసమునొద్ద పొంచియుండకము, వాని విశ్రమ స్థలమును పాడు చేయకము, నీతిమంతుడు 7 మారులు పడినను. అంటే భక్తిహీనులు వచ్చి ఎన్ని రకాలుగా శోధించినను శోధనలో పడడు, జాగ్రత్తగా ఉంటాడని చెప్పడానికి చెప్పబడినటువంటి సందర్భం అండి ఇది. అంతేగాని పాపంలో పడతాడు అన్న కాన్సెప్ట్ కాదు. నీతిమంతుడు 7 మారులు పడినను అంటే ఎన్ని శోధనలు వచ్చినా 7 మార్లు అని ఎందుకనంటే 7 అనేది సంపూర్ణానికి సాదృశ్యంగా ఉందండి. నీతిమంతుడికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, చచ్చిపోయేంత వరకు శోధనలు వస్తాయండి. ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. భక్తిహీనులు నీతిమంతులని నాశనం చేసేటువంటి అవకాశాలు వస్తాయి. మన ఇంటి చుట్టూరే పొంచి ఉంటారు వారు. మేము ఎట్లాగో చెడిపోయామో వారిని కూడా చెడగొట్టాలని ప్రయత్నం చేసేవారు చాలామంది ఉంటారండి. ఏదో లోకంలో ఒక సామెత ఉంది, చెడిన ఒక కోతి వనమంతా చెడిపిద్దట. అలాగే చాలామంది అనుకుంటారట మనం ఎట్లాగో దెబ్బతినిపోయినాము, లాస్ అయిపోయినాము, కాబట్టి నీతిమంతులను కూడా మనం నాశనం చేయాలని చెప్పి చాలామంది ప్రయత్నాలు చేస్తూ వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ప్రియులారా, ఎంత డిస్టర్బ్ చేసినా, ఎన్ని శోధనలు వచ్చినా మనం పడకుండా ఉండాలి. ఆ కాన్సెప్ట్ తోటే, ఆ వేల్ని, ఆ సీక్వెన్స్లో చెప్పబడ్డది ఇది. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచినంటే ఎన్ని శోధనలు వచ్చినా కూడా తిరిగి లేస్తాడు అని చెప్పడం కొరకు చెప్పబడ్డ సందర్భం తప్ప నీతిమంతుడు తప్పు చేస్తాడు, పాపంలో పడతాడు, ట్రాక్ దిగుతాడు అని అక్షర సంబంధంగా చెప్పబడ్డ సందర్భం కాదండి ఇది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మరి ఒకవేళ అది వాస్తవం అయితే యోహాను గారు ఎందుకంటాడండి, నీతిమంతుడు పాపము చేయడు, పాపము చెయ్యనేరాడు అని చెప్పేసి ఎందుకన్నాడు ఆ మాట? అది కరెక్టా, ఇది కరెక్టా? అది కరెక్టే, ఇది కరెక్టే. ఇక్కడ మనం అక్షరార్థంగా అర్థం చేసుకోవద్దు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా నిలబడేటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను గారు. అతన్ని కూడా మనం అపార్థం చేసుకోవద్దండి. 7 మార్లు పడినంటే ఎన్ని 7 అనేది సంపూర్ణానికి సాదృశ్యం, 1000 అనేది దీర్ఘకాలానికి సాదృశ్యం. సంపూర్ణం అంటే మనం చచ్చిపోయేంతవరకు, నీతిమంతులు చనిపోయేంతవరకే కానీ, యేసుక్రీస్తు వారు వచ్చేంతవరకు కానీ అనేకమైన శోధనలు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు వస్తాయి. ఎన్ని వచ్చినా కూడా మనం నిలబడతాము, ఎదుర్కొంటాము, ఎందుకంటే నీతిమంతులం కనుక అని అర్థం కావటం కొరకు చెప్పిన సందర్భం ఇది. అంతేగాని పడిపోతారు అని చెప్పిన దాని కొరకు, దాని గురించి కాదండి ఇది. దయచేసి భావపూర్వకంగా మీరు అర్థం చేసుకోవాలని ప్రేమతో మీ అందరికి నేను తెలియజేస్తూ ఉంటున్నాను. అందుకొరకే మరి యాకోబు రాసినటువంటి పత్రికలో యాకోబు గారు ఏమంటున్నాడో ప్రియులారా, ఆ విషయాన్ని మనం చూసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3లో అంటున్నాడు, 2:3, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడుతున్నప్పుడు అది మహానందమని ఎంచుకొనడి. శోధనలు వచ్చినప్పుడు పడిపోవద్దు, మహా ఆనందంగా ఎంచుకొని మీరు నిలబడండి, శోధనలు ఎదుర్కోండి. ఎందుకంటే మీరు నీతిమంతులు కదా. క్రైస్తవులకి శోధనలు వస్తాయి, సంపూర్ణమైనటువంటి శోధనలు వస్తాయి. ఎవరి ద్వారా వస్తాయి? భక్తిహీనుల ద్వారా వస్తాయి. వాళ్ళు ఎట్లాగో కన్ఫర్మ్ చేసుకున్నారు పాతాళలోకానికి పోతామని. మనతో పాటు నీతిమంతులను కూడా తీసుకెళ్ళాలని చెప్పేసి వారు పొంచి ఉంటారట ప్రియులారా. కాబట్టి వారు శోధిస్తున్నప్పుడు, బాధలు పెడుతున్నప్పుడు, పాపం చేయాలని వారు ప్రేరేపించినప్పుడు మనం ఏం చేయాలంటే నిలబడాలి. నీతిమంతులు 7 మార్లు పడినను అంటే ఎన్నిసార్లు శోధనలకు గురైనా వారు నిలుస్తుంటారు, లేస్తారని చెప్పడం కొరకు చెప్పిన సందర్భం అది. కాబట్టి లేఖనములో ఉన్నటువంటి భావాన్ని గ్రహించాలని ప్రేమతో కోరుతున్నాను. దానియేలు యొక్క టైంలో భక్తిహీనులు అనేక రకాలుగా ప్రేరేపించారు, శోధించారు. దానియేలుని తన ఇంటికి వచ్చారు, దానియేలుని దెబ్బగొట్టాలని.
ఆయన కూడా దానియేలు నిలబడ్డాడండి. శోధనలకి గురి కాలేదు ప్రియులారా, నిలుచున్నాడు. కృపగల తండ్రిని మయంపరచుకోగలిగాడు. అదే స్థితి మనము కలిగి ఉండాలన్న ఉద్దేశంతో దేవుడైన యెహోవా జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా ఆ యొక్క విషయం తెలియచేశాడండి. అక్షరార్థముగా దాన్ని అర్థం చేసుకోవద్దండి, భావం దెబ్బతినిపోయింది. భావపూర్వకంగా అర్థం చేసుకోవాలి. నీతిమంతుడు ఏంటండి, నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేచును అని అంటే శోధనలు అప్పుడండి. ఎన్ని శోధనలు వచ్చినా నీతిమంతుడు నిలబడగలడు అని చెప్పడానికి కొరకు చెప్పబడిన సందర్భం అది. కాబట్టి శోధనలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రతి నీతిమంతుడు, ప్రతి క్రైస్తవుడు, దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఒక్కడు నిలుచోవాలన్నది దేవుడి యొక్క ప్రణాళిక అండి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా శోధనలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన ఎలాగా నిలుచున్నాడో, ఎలాగా వాటిని ఎదుర్కొన్నాడో హెబ్రీ పత్రికలో మనం చూడొచ్చండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో హెబ్రీ గ్రంథం యొక్క రచయిత 4వ అధ్యాయము 15లో యేసుక్రీస్తు వారి గురించి ఏమంటాడో మనము చదువుకుందామండి. మన ప్రధాన యాజకుడగు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను, ఎన్నిసార్లు శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగానే ఉండెను. అనేక సందర్భాలు ఆయన పడిపోవడానికి అవకాశాలు వచ్చాయి, శోధింపబడ్డాడు. నీతిమంతుడైన యేసుక్రీస్తు వారు పాపములో పడలేదు. అలాగ మనం ఉండాలి అని చెప్పేసి ఈ హెబ్రీ గ్రంథమును రచించినటువంటి రచయిత తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేలీలో నుంచి క్రైస్తవులుగా మరి మారినటువంటి వారికి పత్రిక రాస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి నా తోటి సహోదరులారా, దైవజనులారా, సోదరి, దయచేసి అర్థం చేసుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16లో చెప్పబడ్డటువంటి కాన్సెప్ట్ని అక్షరార్థముగా అర్థం చేసుకుంటా భావపూర్వకంగా అర్థం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి పరిశీలించినటువంటి ఈ లేఖనాలను బట్టి, ఈ సబ్జెక్టుని బట్టి మనకేమర్థమైందంటే నీతిమంతుడు పాపములో పడునా? నిజంగా వాడు నీతిమంతుడైతే పాపములో పడడు. ఎందుకంటే పాపము చెయ్యడు, వాడు చెయ్యజాలడు. పాపము చేయడానికి ఛాన్సెస్ ఉండదు నీతిమంతుడు. ఈ వేలో దయచేసి మీరు అర్థం చేసుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. నీతిమంతుడు 7 మార్లు పడినను అతడు తిరుగులేసును అనంటే, పడటం అంటే అక్షరార్థం కాదు, నిజంగా పాపం చేయటం కాదు, పాపంలో పడటం కాదు. ఎన్ని శోధనలు వచ్చినా అతను నిలుచుంటాడు, అప్పచెప్పినటువంటి కార్యాలు జరిగిస్తాడనే కాన్సెప్టే ఇది. అంతేగాని నిజంగా తప్పు చేస్తాడు, నిజంగా వాడు పాపం చేస్తాడు, నిజంగా దుర్మార్గపు జీవితాన్ని అనుభవిస్తాడు, నిజంగా ట్రాక్ దిగుతాడనే కాన్సెప్ట్ కాదండి. అట్లా అర్థం చేసుకుంటే భావం అర్థం కాదు ప్రియులారా. 7 మార్లు పడినను, 7 అనేది సంపూర్ణానికి సాదృశ్యం. అంటే చచ్చిపోయేంత వరకు వచ్చేటువంటి శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అని చెప్పేసి అనుకోవాలి. ఎన్నిసార్లు పడినను, ఎన్ని వచ్చినా కూడా అతడు లేస్తాడు, అంటే నిలబడతాడు, శోధనలు గురి కాడు అని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి. ఓకేనండి. దాదాపు మీ అందరికీ ఈ వే మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను, భావిస్తున్నాను. కాబట్టి నిజంగా మనం నీతిమంతులుగా పిలువబడుతున్నట్లయితే, నిజంగా మనం నీతిమంతులమే అయితే, దేవుడి వాక్యం మనలో ఉంటే మనము పాపము చెయ్యజాలము. ఇది గుర్తుంచుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. దేవుని బీజము ఎవరిలోనైతే ఉంటుందో వాడు చచ్చిపోయేంతవరకు, యేసు వచ్చేంతవరకు వాడు పాపము చెయ్యనేరడు. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 16వ వచనాన్ని అపార్థం చేసుకున్నారు. అపార్థం చేసుకుని తప్పు చేస్తే ఏం కాదులే, ఒకసారి తప్పు చేసాం, సరిదిద్దుకొని ఇంకోసారి చేయకుండా ఉందాం, ఆయన ఇంకా 7 సార్లు ఉందిగా ఛాన్స్ అని చెప్పేసి తప్పులు చేసేటువంటి వారు చాలామంది ఉన్నారండి. ఇది తప్పు అని ప్రేమపూర్వకంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి భ్రమలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి
ఈ సబ్జెక్టు వారికి అందించి సత్య మార్గంలో వారిని మీరు ఉంచాలని, దేవుడు చెప్పినటువంటి ఈ కోణాన్ని మీరు అర్థం చేసుకోవాలని, నీతిమంతులుగా ఉన్నటువంటి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా పడిపోకుండా, అనగా పాపంలో పడకుండా మనల్ని మనము కాపాడుకోవాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. నీతిమంతుడు పాపములో పడునా అంటే పడటానికి ఛాన్స్ లేదు. కాబట్టి వాక్యమైనటువంటి మీరు విన్నదాని ప్రకారంగా ప్రవర్తించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. అందరి